హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. మనం అంటే మీరు ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే గుంటూరు క్లినిక్స్ లో వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ వీకెండ్స్ లో హైదరాబాద్ లో విజిటింగ్స్ అనేది కూడా ఉంటుంది. ఈ రెండు ప్లేసెస్ లో రాలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా కన్సల్ట్ అవ్వచ్చు. సో జనరల్ గా ప్రెసెంట్ జనరేషన్స్ లో ఎక్కువగా కలవరపరుస్తున్న టాపిక్ కానీ, ఒక డిజీజ్ కానీ, ఒక సమస్య కానీ ఏంటి, సంతానలేమి. అంటే ఇతర అన్ని కారణాలతో, అన్ని ఇబ్బందులతో పోల్చుకుంటే ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇలా పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఎన్నో రకాల మందులు యూజ్ చేస్తూ ఉంటారు. ఎంతో మంది ఎన్నో ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఫైనల్ గా ఏమవుతుంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కనుక రాకపోతే ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఐవీఎఫ్ అంటే ఏంటి, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనేది ఏంటి, ఎంతవరకు ఐవీఎఫ్ సేఫ్. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది జనరల్ గా ఎలా వస్తుంది, పెళ్ళైనాక నార్మల్ గా రెగ్యులర్ గా సైకిల్స్ ఉన్న ఒక ఫీమేల్ లో ఓవిలేటరీ పీరియడ్ లో, అంటే ఓవిలేషన్ టైమ్ లో కనుక కలిస్తే కణం అనేది గర్భసంచి ద్వారా ట్యూబ్స్ ద్వారా వెళ్లి అండాశయం దగ్గర విడుదలవుతున్న అండాన్ని కలిసినప్పుడు అక్కడ ఫర్టిలైజేషన్స్ అనేది కనుక హెల్దీగా జరిగి మళ్ళీ అది వచ్చి గర్భసంచిలో ఎంబీడ్ అయినప్పుడు ఒక 9 months బేబీగా ఫామ్ అయ్యి ఒక హెల్దీ బేబీ అనేది పుడుతుంది. ఎప్పుడు బాడీలో అన్ని కండిషన్స్ ఫ్రమ్ మేల్ సైడ్ నుంచి ఫీమేల్ సైడ్ నుంచి అన్ని హెల్దీగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ అనేది ఒక న్యాచురల్ ఫినామినాగా జరుగుతుంది. ఇలా జరగని పక్షాన అక్కడ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది వస్తుంది. ఇలా బాడీలో ఎందుకు జరగట్లేదు అనే కారణాలు అలాగే ఉంచి ఐవీఎఫ్ అనేది ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారు. చాలా వరకు కూడా ఏదో అయిపోతుంది డబ్బు ఖర్చు పెట్టుకుంటే అనుకుని వెళ్తూ ఉన్నారు కూడా. సో ఐవీఎఫ్ లో ఏం జరుగుతుంది, కణాన్ని తీసుకుంటున్నారు. అంటే ఏదైతే బాడీలోకి వెళ్ళినా ప్రెగ్నెన్సీ రావట్లేదో అలాంటి అన్హెల్దీ కణాన్నే తీసుకుంటున్నారు. ఏదైతే బాడీలో ఉన్నా ప్రెగ్నెన్సీ రావట్లేదో అలాంటి అండాన్నే బయటకు తీసుకుంటున్నారు. తీసుకొని ఒక ట్యూబ్ లో, దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు. అందుకని ఒక ట్యూబ్ లో దీన్ని ఫర్టిలైజేషన్స్, అంటే బాడీలో ఉన్న కండిషన్స్ ని మెడికేషన్స్ ద్వారా బయట క్రియేట్ చేసి ఫర్టిలైజేషన్స్ అనేది అక్కడ జరుగుతున్నారు. అక్కడ ఫర్టిలైజేషన్స్ జరిగినాక అక్కడ ఫర్టిలైజ్డ్ అనే ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన 3 points అనేది ఉంది. ఎంతవరకు బయట ఉన్న కండిషన్స్ ద్వారా ఫర్టిలైజ్ చేసినప్పుడు అక్కడ బేబీ అనేది ఫామ్ అవుతుంది హెల్దీగా, ఆ అన్హెల్దీ కండిషన్స్ తో ఫామ్ అయిన బేబీకి ఎంతవరకు హెల్దీ జనరేషన్స్ అనేది మీరు ఇవ్వగలుగుతున్నారు. ఇన్ని చేసినా కానీ, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ అక్కడ మీరు బాడీలో మోర్ ఆఫ్ ఇంజెక్షన్స్, మోర్ ఆఫ్ మందులు వాడటం మూలాన మీ డిజీజ్ అనేది పెరుగుతుంది, మీ డబ్బు అనేది ఖర్చు అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక హెల్దీ జనరేషన్ అనేది కూడా ఇవ్వలేకపోతున్నారు. సో యాజ్ అ హోమియోపతి డాక్టర్ మనం ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఒక న్యాచురల్ ఫినామినా అకార్డింగ్ టు ద నేచర్ జరగట్లేదు అంటే దానికంటూ కొన్ని కారణాలు, ఒంట్లో డిజీజెస్ అనేది ఉన్నాయి. ఆ డిజీజెస్ ని కనుక మీరు క్లియర్ చేసుకుంటే ఇలాంటి మెథడ్స్ కి వెళ్లాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇలాంటి వాటికి మన దగ్గర more than 80% వరకు అష్యూరెన్స్ అనేది ఉంది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రావటానికి.